ఒక వృద్ధుడు నేలపై పడి ఉన్న బంగారు ముక్కలను ఏరుకుంటూ ఉంటాడు. చివరి ముక్కను తీసుకునే సమయంలో అతను చాలా చాకచక్యంగా ఒక రాయిని కూడా తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడే ఒక అధికారి అతన్ని కాల్చి చంపమని సైనికులను ఆదేశిస్తాడు. ఆ వృద్ధుడు తక్షణమే తన చేతిలోని రాయిని ఒక ల్యాండ్ మైన్ పై విసరడంతో పెద్ద పేలుడు సంభవిస్తుంది. కంగారు పడ్డ అధికారి నేరుగా కాల్పులు జరపమని చెప్పగా ఆ వృద్ధుడు ఒక ఇనుప పాత్రను అడ్డు పెట్టుకుని బుల్లెట్లన్నీ తగలకుండా తప్పించుకుంటాడు. అతని తెలివితేటలు చూస్తే కెప్టెన్ అమెరికా కూడా ఆశ్చర్యపోయి నువ్వు నిజంగానే వేరే లెవెల్ అని మెచ్చుకోవాల్సిందే. వృద్ధుడు చనిపోయాడని భావించిన అధికారి తనిఖీ కోసం ఒక సైనికుని పంపుతాడు. కానీ అతని దగ్గర వెళ్లేలోపే మరో ల్యాండ్ మైన్ పేలి ఆ సైనికుడు చనిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు సైనికులు వెళ్ళిన వారు కూడా 3 సెకండ్లో కూడా నిలబడలేక ప్రాణాలు కోల్పోతారు. తన మనుషులు చనిపోవడం చూసి ఆ అధికారి ఇద్దరు మహిళా ఖైదీలను బలవంతంగా ముందుకు పంపి బాట క్లియర్ చేయాలని చూస్తాడు. కానీ అప్పటికే ఆ వృద్ధుడు అక్కడ నుండి జారిపోయి ఒక పాత కారు కింద దాక్కుంటాడు. ఎటువంటి మందులు లేకుండానే తన జట్టులోను గాయానికి కట్టుకొని ఆ బుల్లెట్లను తానే బయటకు తీస్తాడు. ఆ నొప్పికి అతను స్ప్రో కోల్పోతాడు. శత్రువుల వేట కుక్కలు అతన్ని వెతుకుతూ దగ్గరికి వస్తాయి. ఆ అలికిడికి మేల్కొన్న వృద్ధుడు మళ్ళీ ఆ కారు కింద దాక్కుంటాడు. కుక్కలకు అతన్ని రక్తపు వాసన తెలియకూడదని ఒక జీపు కిందకు దూరి పెట్రోల్ ట్యాంకును కోసి ఆ పెట్రోల్ ను తన ఒంటిపై పూసుకుంటాడు. కానీ ఆ వాసనను కూడా కుక్క పసిగట్టి మొరగడం మొదలు పెడుతుంది. తప్పించుకోవడానికి అతను నది వైపు పరిగెత్తుతుండగా ఒక స్నైపర్ అతని కాలిపై కాల్చుతాడు. వెనుక పడుతున్న కుక్కను భయపెట్టడానికి అతను ఒక అగ్గిపుల్ల గీసి తన ఒంటికి నిప్పు అంటించుకొని నదిలోకి దూకుతాడు. అతని దగ్గర ఉన్న బంగారం బరువు వల్ల అతను నీటి అడుగున మునిగిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి నీటిలో వెళ్లిన డైవర్లను కూడా అతను నీటి అడుగునే హతమార్చి వారి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుంటాడు. నీరంతా రక్తంతో ఎర్రగా మారడం చూసి సైనికులు వణికిపోయి వెనక్కి తగ్గుతారు. ఆ గందరగోళంలో ఒక శవాన్ని కవచంగా వాడుకొని అతను అక్కడ నుండి తప్పించుకుంటాడు. ఇదంతా చూసి షాక్ అయిన అధికారికి ఒక ఆలోచన వస్తుంది. ఆ వృద్ధుడి పెంపుడు కుక్కనే వాడి అతన్ని ఎలాగైనా వేటాడని నిర్ణయించుకుంటాడు.